జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. దేశ చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమవుతుందని కోట్లాది మంది మహిళలు ఆశపడ్డారు. చట్టసభల్లో తమ గళం గట్టిగా వినబడుతుందని కలలు కన్నారు. కానీ ఆ కలలపై నీళ్లు పడ్డాయి. మహిళా రిజర్వేషన్ల కోసం తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక బిల్లు ఓడిపోవడం కాదు, దేశ మహిళా శక్తికి జరిగిన అవమానం అంటూ ప్రధాని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ విషయంలో విపక్షాలు జీవితాంతం చింతిస్తాయని ప్రధాని మోడీ భావోద్వేగానికి గురయ్యారు. ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన అత్యవసర కేబినెట్ సమావేశం జరిగింది. సాధారణంగా ఇలాంటి భేటీలు ఎంతో ఉత్సాహంగా సాగుతాయి. కానీ ఈసారి వాతావరణం భిన్నంగా ఉంది. మహిళా బిల్లు వీగిపోయిన తీరుపై మోడీ తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా ప్రతిపక్షాలు చారిత్రక తప్పిదం చేశాయని మోడీ అన్నారు. ఈ విషయంలో వారు జీవితాంతం చింతిస్తారని, ప్రజల ముందు తలదించుకోవాల్సిన రోజు వస్తుందని హెచ్చరించారు. మహిళల సాధికారితకు అడ్డుపడిన వారు అభివృద్ధికి శత్రువులని ఆయన మంత్రులతో చెప్పినట్లు సమాచారం. అసలు నిన్న లోక్సభలో ఏం జరిగిందో ఓసారి తెలుసుకుందాం. 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడమే ఈ బిల్లు లక్ష్యం. అయితే ఓటింగ్ సమయానికి వచ్చేసరికి సీన్ మారిపోయింది. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు రాగా వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. రాజ్యాంగ సవరణ జరగాలంటే ఉండాల్సిన 2/3 మెజారిటీ రాకపోవడంతో బిల్లు వీగిపోయింది. విపక్షాలు ఏకమై ఈ బిల్లును అడ్డుకున్న తీరుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ పరిణామాన్ని మోదీ కేవలం రాజకీయంగానే కాకుండా మహిళా వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. ప్రతిపక్షాలు మహిళలకు వ్యతిరేకమనే విషయాన్ని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి చేరేలా తెలియజేయాలి అని తన మంత్రులకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. బిల్లును అడ్డుకోవడానికి వారు చెప్పే సాకులు కేవలం అబద్ధాలేనని, వారి ఉద్దేశం మహిళలకు అధికారం రాకూడదని మోడీ మండిపడ్డారు. ఈ విషయాన్ని ప్రజల కోర్టులోనే తేల్చుకుంటామనే సంకేతాలు ఆయన ఇచ్చారు. దీనికి విపక్షాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని మోడీ చేసిన హెచ్చరిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బిల్లు వీగిపోయినా మహిళల పట్ల తన సంకల్పం వీగిపోలేదని మోడీ తన మాటల ద్వారా స్పష్టం చేశారు. మహిళా శక్తికి ప్రాధాన్యం ఇవ్వని రాజకీయాలు మనుగడ సాగించలేవని ఆయన భావిస్తున్నారు. ఈ ఎమోషనల్ వార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మహిళల్లో ఎలాంటి ఆలోచనలు రేకెత్తిస్తుందో వేచి చూడాలి. విపక్షాల అడ్డంకిని దాటుకొని మహిళా రిజర్వేషన్ల కళ ఎప్పుడు నెరవేరుతుందో కాలమే సమాధానం చెప్పాలి.